హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. జెన్ జీ అండ్ జెన్ ఆల్ఫా మీకోసం మరొక వేమన పద్యాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తాను. వినండి. ఎంత చదువు చదివి ఎన్ని నేర్చిన గాని హీన గుణంబు మానలేడు, బొగ్గు పాల కడిగిన పోవునా మలినంబు విశ్వదాభిరామ వినురవేమా. ఎంత చదువు చదివి ఎన్ని నేర్చిన గాని హీన గుణంబు మానలేడు, బొగ్గు పాల కడిగిన పోవునా మలినంబు విశ్వదాభిరామ వినురవేమా. దీని అర్థం ఏంటంటే, మనిషి ఒక వ్యక్తి ఎంత చదివినా, అంటే ఎన్ని డిగ్రీలు చదివినా, పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో చదివినా, ఓకే, హార్వర్డ్ యూనివర్సిటీల్లో చదివినా, ఎంత చదివినా, ఎన్ని విద్యలు నేర్చుకున్నా, ఎంత టెక్నాలజీ నేర్చుకున్నా, లేకపోతే ఎంత జ్ఞానం నేర్చుకున్నా, మనిషి తన యొక్క చెడు స్వభావాన్ని మార్చుకోలేకపోతే ఆ విద్య వలన, ఆ ఎడ్యుకేషన్ వలన అతనికి నిజమైన ప్రయోజనం ఉండదు అని దీని అర్థం. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాడు. బొగ్గు అంటే కోల్ చార్కోల్ అనుకోండి, లేకపోతే కట్టెల పొయ్యిలో మనకు వచ్చే బొగ్గు ఉండదు చూడండి. ఆ బొగ్గుని పాలతో కడిగినప్పటికీ అది తెల్లగా మారదు. పాలు అంటే తెల్లగా ఉంటాయి, వైట్గా ఉంటాయి. బొగ్గు బ్లాక్గా ఉంటుంది. సో ఈ వైట్గా ఉన్న ఈ పాలతో బ్లాక్గా ఉన్న ఈ బొగ్గుని, ఈ కోల్ని కడిగినంత మాత్రాన, దానికి వాష్ చేసినంత మాత్రాన ఆ బొగ్గు తెల్లగా రాదు. అలాగే చెడు గుణాలను విడిచిపెట్టకుండా కేవలం మంచి ఎడ్యుకేషన్, మంచి చదువుకోవడం వలన ఆ మనిషి మంచివాడు అవ్వడు. ఈ పద్యాన్ని నేను డాక్టర్స్కి అంకితం చేస్తున్నాను. ఎందుకంటే డాక్టర్స్ చాలామంది ఇప్పుడైతే ఈ సమాజంలో దాదాపు ఒక 70% ఉన్నారు దొంగ డాక్టర్లు. వీళ్ళు ఏంటంటే గొప్ప గొప్ప చదువులు చదువుతారు, కష్టపడి చదువుతారు. డాక్టర్ అంటే 5 సంవత్సరాలు ఎంబీబీఎస్ చదవాలి, మళ్ళీ 3 సంవత్సరాలు పీజీ చదవాలి, మళ్ళీ ఏదో సూపర్ స్పెషాలిటీ అంటారు, అదంటారు. అంత చదివిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో జాబ్ వస్తే అక్కడ సరిగా వాళ్ళ యొక్క డ్యూటీస్ నెరవేర్చడం, కానీ బయటకు వచ్చి ఒక క్లినిక్లు పెడతా ఉంటారు. అసలు డాక్టర్ని మనం సొసైటీలో త్రూఅవుట్ వరల్డ్ ఆన్ దిస్ ఎర్త్ ఏమంటాం? దేవుడి తర్వాత దేవుడిగా మనం గౌరవిస్తాం. అలాంటి డాక్టర్లు ఎంత చదివినా, ఏం చేసినా వాళ్ళకు ఒక చెడ్డ గుణం ఉంటుంది. డబ్బు సంపాదించాలి అనే చెడ్డ గుణం ఉంటుంది. కాబట్టి చచ్చిపోయిన శవానికి కూడా ఒక్కోసారి కొంతమంది నీచమైన డాక్టర్లు ఏం చేస్తారు? దానికి వైద్యం చేస్తారు. మనం ఠాగూర్ సినిమాలో చూసాం కదా. ఠాగూర్ సినిమాలోనే ఎందుకు, చాలా ఇన్సిడెంట్లు చూస్తూ ఉన్నాం. కానీ వాళ్ళకి రాజకీయ అండ ఉంటుంది. ఓకే, ఈ రౌడీస్ని మెయింటైన్ చేస్తారు. ఓకే, సో గోండాస్ని మెయింటైన్ చేస్తారు. కాబట్టి వాళ్ళు ఎంత చెడ్డ పనికైనా ఒడిగాడతారు. మెడికల్గా, లీగల్గా మనిషిని చంపేసి, ఏం ప్రాబ్లం లేనివాడిని కూడా ఆపరేషన్స్ చేసేసి అది సక్సెస్ కాకపోతే చచ్చిపోతారు. సో చచ్చిపోయినా సరే దాని మీద, ఆ బాడీ మీద కూడా ఫీజులు కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ మధ్య తమిళనాడు గవర్నమెంటు చనిపోయిన తర్వాత ఏ విధమైన ఫీజు తీసుకోకూడదు అని ఒక నిబంధన పెట్టిందని విన్నాం. సో చనిపోయాడని ఎందుకు చెప్తారు? ఐసీయూలో ఉన్నాడు, మీరు రావడానికి వీల్లేదు అంటారు. అవునా కదా? సో ఐసీయూలో ఉన్నాడు, మీరు రావడానికి వీల్లేదు అని చనిపోయిన శవాన్ని కూడా వైద్యం చేస్తారు. అంటే వీళ్ళు ఎంత కష్టపడతారో అందరూ చెప్పట్లేదు, నేను చెప్తున్నాను కదా. 70% అలాగే ఉన్నారు, 30% మంచి డాక్టర్స్ ఉన్నారు. ఎవరో కడప ఏరియాలో ఒక అమ్మాయి, ముస్లిం అమ్మాయి, ఒక డాక్టరు 10 రూపాయలు ఫీజు తీసుకొని వైద్యం చేస్తున్నారు. అలా చాలామంది మంచి వాళ్ళందరూ దేవుళ్ళ కొలుస్తూ ఉంటారు, చేస్తున్నారు. అంటే మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు ఈ సమాజంలో. కానీ ఇంత దారుణంగా అయితే ఉండకూడదు. ఏంటి, కేవలం వాళ్ళు ఏదో కోట్లు పెట్టి చదివారన్నారు అని ప్రైవేట్ హాస్పిటల్స్ పెట్టడం, ఆ ప్రైవేట్ హాస్పిటల్లో విపరీతమైన డబ్బు సంపాదించడం ఎందుకు పనికిరాదు. నువ్వు చచ్చిన తర్వాత నీ బిడ్డలు, నీ సొంత పిల్లలే, నీ సొంత భార్యనే నీ శవాన్ని
12 గంటలు కూడా ఇంట్లో పెట్టుకోరు. ఎక్కడ పెడతారు? హాస్పిటల్ మార్చురీలో. నువ్వు ఏ హాస్పిటల్ అయితే కడతావో, ఏ హాస్పిటల్లో పనిచేస్తావో అక్కడే నీ బాడీని పెడతారు తప్ప ఇంట్లో మాత్రం పెట్టుకోరు. ఓకే, అంతేకాదు 3 రోజుల కంటే ఎక్కువ ఉంచలేరు. ఒకవేళ అక్కడ పెట్టినా 3 రోజుల కంటే ఎక్కువ. అటువంటి అన్సర్టైన్ లైఫ్ ఉన్న మన మానవ జాతికి ఎంత క్రూరమైన స్వభావం ఉందంటే సచ్చిన శవానికి కూడా వాళ్ళు వైద్యం చేస్తారు. ఇది అంటే ఎంత చదువుకుంటే ఏంటి, ఎన్ని విద్యలు నేర్చుకుంటే ఏంటి, ఎంత టెక్నాలజీ నేర్చుకుంటే ఏంటి, వాడి యొక్క బుర్రలో ఆ చెడు స్వభావం ఉండిపోయింది. డబ్బు సంపాదించాలనే చెడు స్వభావం ఉండిపోవడం వలన అలాగా జరుగుతుంది. బొగ్గును పాలతో కడిగినా అది ఎలాగైతే తెల్లగా రాదో, వాడిలో ఉన్న ఆ చెడు స్వభావం వలన ఆ యొక్క విద్య ఎంత నేర్చుకున్నా, టెక్నాలజీ ఎంత నేర్చుకున్నా ఆ డబ్బు సంపాదించాలనే పిచ్చి వాళ్ళు ఎక్కువగా ఉండడం వలన అలా ప్రవర్తిస్తుంది. అలా ఒక్కలే కాదు, మీరు ఏ రంగంలో ఎవరైనా చూసుకోండి, ఏ ఫీల్డ్లో ఉన్నా చూసుకోండి. ఆఫీసర్సు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, టీచర్స్, నర్సులు, బిజినెస్ పీపుల్ ఎవరైనా తీసుకోండి, చాలామంది డబ్బు పిచ్చి ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఎంత చదువుకుంటే ఏంటి ఉపయోగం? మంచి స్వభావాన్ని వాళ్ళు డెవలప్ చేసుకోవాలి. ఈ విషయాలు వివిధ గ్రంథాల్లో ఏం చెప్తుందో దాని ముందు ముఖ్య సందేశం చెప్తాను. చదువు మనిషికి జ్ఞానం ఇస్తుంది, కానీ మంచి గుణము ఇవ్వలేదు. మరి మంచి గుణం ఎక్కడి నుంచి వస్తుంది? మంచి గుణం అనేది మనిషి సంపాదించుకోవాలి అంటే నీతి నియమాలని ఏర్పాటు చేసుకోవాలి. అలా ఏర్పాటు చేసుకున్నవాడే ఉంటుంది. అంతేగాని వాడిని ఎంత మనం మార్చాలని ప్రయత్నం చేసినా, బొగ్గు ఎలాగైతే తెల్లగా అవదో పాలతో కడిగినా, అలాగే వాడి నిజ స్వరూపము మారదు. నిజమైన గొప్పతనము చదువులో కానీ బాహ్య రూపంలో కానీ ఉండదు, మంచి గుణంలోనే ఉంటుంది అని దీని అర్థం. ఇవి బైబిల్లో ఎక్కడ ఉన్నాయో చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1-3 మనిషికి జ్ఞానము, విశ్వాసము, గొప్ప సామర్థ్యాలు ఉన్నప్పటికీ ప్రేమ లేకపోతే అది విలువ లేనిది కానీ బోధిస్తుంది. ఇది బైబిల్. అంటే కేవలం జ్ఞానం ఉంటే సరిపోదు, మంచి గుణం అవసరం అన్నమాట. మంచి గుణం ఉన్నవాడికి ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉన్నవాడికి సమాజం పట్ల బాధ్యత ఉంటుంది. సమాజం పట్ల బాధ్యత ఉన్నవాడు తన క్యారెక్టర్ని కాపాడుకుంటూ తనకి ఎంత కావాలో అంతే సంపాదించుకుంటాడు తప్ప, ఓకే, పేదవాళ్ళు వస్తే పేదవాళ్ళని తక్కువ ఫీజు తీసుకొని చేస్తూ ఉంటాడు. ధనవంతులు వస్తే సరే కొంచెం ఇలా ఎఫోర్డ్ చేయగలరు కదా అని కొంచెం ఎక్కువ తీసుకుంటాడు. ఏది ఏమైనప్పటికీ మంచి గుణం కలిగిన వాడు ఈ విధమైన తన యొక్క క్యారెక్టర్ని కాపాడుకుంటూ తన యొక్క జ్ఞానాన్ని, తన యొక్క గొప్పతనాన్ని, తన యొక్క విశ్వాసాన్ని అన్నీ కూడా సమాజం కోసం వాడతాడట. అలాగే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22 వాక్యమును వినువారుగా మాత్రమే కాక దానిని అనుసరించువారుగా ఉండుడి. అంటే చదివిన చదువు, నేర్చుకున్న టెక్నాలజీ, ఇవన్నీ అలాగే దైవ చింతన, ఇవన్నీ మీరు నేర్చుకున్నప్పటికీ వాటిని మనం ఆచరించాలి. విన్నది, నేర్చుకున్నది జీవితంలో ప్రాక్టికల్గా మనం చూపించగలగాలి. మరి ఒక లాయర్ని తీసుకోండి, అడ్వకేట్ని తీసుకోండి, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్దోషిని శిక్ష పడేటట్లుగా మీరు వాదించకూడదు అని లా బుక్లోనే ఉంటుంది. అలాగే 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అని లా చెప్తుంది. కానీ ఈ మన సోకాల్డ్ జడ్జెస్, అడ్వకేట్స్ ఏం చేస్తారు? డబ్బు ఎవడుకుంటే వాడి దగ్గర డబ్బు తీసుకొని, జడ్జిలు కూడా డబ్బు తీసుకుంటారు. మీరు సమాజం లేకపోతే ఇంత దారుణమైన తీర్పులు వస్తాయి. సో డబ్బు తీసుకొని, డబ్బు ఉన్నవాడిది కులము, గొప్పతనము, సొసైటీలో పరపతి ఉన్నవాడు ఎంత పెద్ద తప్పు చేసినా వాడిని వీళ్ళందరూ కాపాడతారు, ఎందుకంటే వాడు డబ్బు ఇస్తాడు. సో అలాగే డాక్టర్లు కూడా డబ్బు ఉన్నవాడికి మంచి వైద్యం చేస్తారు, డబ్బు లేనివాడికి వాడిని చంపేస్తారు కూడా. సో ఇది అటువంటి జీవితం జీవించే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ లాస్ట్ బ్రీత్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మనశ్శాంతిగా
చాలా అలజడితో, చాలా బాధతో చనిపోతారు. చాలా ఏమంటారు, అతను వాళ్ళ బాధని వర్ణించలేము. మనకే చాలా జాలేస్తుంది. ఇంత గొప్పవాడు ఇలాగ ఎందుకు చచ్చిపోతున్నాడు అనే ఫీలింగ్ వేస్తుంది. సో ఇంకోటి చెప్తాను. 1 కొరింథీ అంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానము ఉబ్బింపజేయును, ప్రేమ కట్టును. అంటే నాకు జ్ఞానం ఉంది కదా అని విర్రవీగుతూ ఉంటారు కొంతమంది. నాకు ఇది తెలుసు, అది తెలుసు, ఇంత టెక్నాలజీ తెలుసు, అంత టెక్నాలజీ తెలుసు అని అనుకుంటారు. కానీ అతనిలో ప్రేమ లేకపోతే ఆ జ్ఞానం వ్యర్థమైపోతుందని నాకు తెలియదు. ప్రేమ అంటే ప్రకృతిలో ఉన్న చిన్న చిన్న జంతువులు, కుక్కలు, పిల్లులు, ఓకే, ఈ మధ్య ఏకంగా కుక్కలకి ఎవరు భోజనం పెట్టకూడదని తీర్పిచ్చారట. చూడండి, అంటే వాళ్ళ ప్రేమ అనేది లేకపోతే ఇలాంటి తీర్పులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో జ్ఞానం వలన గర్వం రాకూడదు, మంచి గుణమే ఉండాలి. సో ఇది బైబిల్ చెప్తుంది. ఖురాన్ ఏం చెప్తుందో చూద్దాం. సూరా షమ్స్ అని 91 మరి చాప్టర్ అనుకుంటా 9-10 వర్సెస్లో ఉన్నది. ఏముంది? అంతరాత్మను పరిశుద్ధము చేసుకున్నవాడు విజయవంతుడవుతాడని, దానిని చెడుతో కలుషితం చేసుకున్నవాడు నష్టపడతాడని ఖురాన్ బోధిస్తుంది. ఓకే, అంటే చదువు కంటే మనిషి అంతర్గత స్వభావం అంతర్గత స్వభావాన్ని శుద్ధి చేసుకోవటం చాలా మంచి అవసరము అని ఖురాన్ చెప్తుంది. సో కాబట్టి వాడు నష్టపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? చదువుకున్న చదువుని విజయవంతుడిగా అవ్వాలంటే ఏం చేయాలంటే వాళ్ళలో చెడు కలుషితమైన చెడు ఉండకూడదు. అది దాని అర్థం. అట్లాగే ఇంకో చోట సూరా 2వ చాప్టర్ 44లో ఇతరులకు మంచి బోధిస్తూ తాము దానిని ఆచరించకపోవడాన్ని ప్రశ్నిస్తుంది. అంటే ఒక జ్ఞానం ఉండి ఆచరణ లేదనుకోండి వాడికి, అది కూడా వ్యర్థమే. అదే ఎందుకంటే ఏముంది, ఇది ఏం చెప్తుంది? ఎంత చదివినా అంటే ఎంత జ్ఞానం ఉన్నా, ఎన్ని నేర్చుకున్నా మంచి జ్ఞానం లేకపోతే అది కూడా వ్యర్థమే అని ఖురాన్ చెప్తుంది. భగవద్గీత ఏం చెప్తుందో చూద్దాం. భగవద్గీత 13వ చాప్టర్ 8వ వచనం. అదే శ్లోకం అంటారు కదా భగవద్గీతలో శ్లోకం. నేనైతే అన్నీ వచనాలే అంటాను, ఏం ప్రాబ్లం ఏం లేదు. కృష్ణుడు నిజమైన జ్ఞానానికి వినయము, డాంబికము లేకపోవటము, అహింస, క్షమ, నిజాయితీ, శుచిత్వం, ఆత్మ నిగ్రహం వంటి గుణాలను పేర్కొంటాడు. అంటే నిజమైన జ్ఞానం అంటే ఏంటంటే వినయం ఉంటుందంట, డాంబికం ఉండదు, అంటే గొప్పలు చెప్పుకోవడం ఎవడను. ఓకే, అలాగే అహింస ఉంటుంది. మళ్ళీ ఇంకేముంటుంది? క్షమ ఉంటుంది, అంటే ఫర్గివ్నెస్ అనమాట, ఫర్గివ్నెస్ ఉంటుంది. నాన్ వైలెన్స్ అనేది ఉంటుంది. నిజాయితీ అంటే మంచి క్యారెక్టర్ ఉండి ఏమంటారు దాన్ని, అంటే ఉన్నట్టుగా చేస్తారనమాట. అలాగే శుచిత్వం అంటే మంచి స్వభావం ఉంటుంది, మంచి ఆత్మశుద్ధి ఉంటుంది, ఆత్మ నిగ్రహం ఉంటుంది. ఇలాంటి గుణాలు ఉన్నవాడే గొప్పవాడు అవుతాడు అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడనమాట. అంతేకాకుండా చాలా ముఖ్యమైన సంబంధం ఏంటంటే గీత ప్రకారం, అంటే భగవద్గీత ప్రకారం కేవలం పుస్తక జ్ఞానం మాత్రమే నిజమైన జ్ఞానం కాదు. మంచి గుణాలతో కూడిన జీవితం నిజమైన జ్ఞానానికి గుర్తు. మరి ఇది ఎంతమంది పాటిస్తున్నారు? అసలు పాటించట్లేదు. నిజంగా మత గ్రంథాలని మనము ఒక భక్తితో చదివి అట్లా నేర్చుకోవాలి తప్ప ఏ మతమైనా సరే మంచే నేర్పిస్తుంది, చెడు నేర్పించదు, వైలెన్స్ నేర్పించదు, తారతమ్యాలు నేర్పించదు. ఓకే, ముఖ్యంగా ఎదుటి వాళ్ళని హింసించమని ఏ మత గ్రంథం చెప్పదు. అలా చెప్తే అది మత గ్రంథమే కాదు, అది దైవ గ్రంథమే కాదు. మత గ్రంథం అంటే ఏంటి? దైవ గ్రంథం అని మనం అనుకుంటాం, అది చెప్పదు. కానీ మనోళ్ళు ఒక రకంగా తయారైపోయారు. దానికి భగవంతుడే మరో రూపంలో, ఏదో ఒక రూపంలో వచ్చి వీళ్ళందరికీ బుద్ధి చెప్పాలని నేనైతే కోరుకుంటున్నాను. భగవద్గీత 16:1-3లో ఏం చెప్తుందంటే, దైవీ సంపదలు నిర్భయంగా, హృదయ శుద్ధి, దానము, ఆత్మ నిగ్రహము, అహింస, సత్యము, కోపము లేకపోవటము వంటి గుణాలను వివరిస్తుంది. అంటే ఈ యొక్క దైవీ సంపదలు అంటే ఎడ్యుకేషన్ అనేది మనిషికి నిర్భయం అంటే భయం లేకపోవటం,
హృదయ శుద్ధి అంటే క్లీన్ హార్ట్, దానము అంటే డొనేషన్స్ అవి ఇవ్వటం, తర్వాత ఆత్మ నిగ్రహం అంటే సెల్ఫ్ కంట్రోల్, దాని అహింస నాన్ వైలెన్స్, సత్యము ట్రూత్, ఓకే, కోపం లేకపోవడం అంటే ఏమంటారు యాంగ్రీనెస్ అనేది లేకపోవడం. ఈ యొక్క మంచి గుణాలని ఎడ్యుకేషన్ అనేది తెలియజేస్తుంది, అంటే నేర్పిస్తుంది. అలా నేర్పించే ఎడ్యుకేషనే ఆ మనిషిని గొప్పవాడిని చేస్తుంది. అంతే తప్ప ఎంబీబీఎస్ అయిపోగానే లేకపోతే ఎల్ఎల్బి అయిపోగానే సంపద మీద పడి అంతా తప్పుడు ఈ కార్యక్రమాలు చేసుకుంటూ పోయి ధనవంతుడైనంత మాత్రాన వాడు గొప్పవాడు కాలేడు అని బుగ్గుని ఎగ్జాంపుల్ చెప్పారు. అలాగే బౌద్ధ ధర్మంలో ఏముంది? బౌద్ధ ధర్మంలో చాలా స్పష్టంగా ఎలా బోధిస్తుందంటే ఏంటంటే, చాలా పవిత్ర గ్రంథాలు చదివినా వాటి ప్రకారం ఆచరించిన వ్యక్తి నిజమైన ఆధ్యాత్మిక ఫలము పొందలేడు. అలాగే కొద్దిగా నేర్చుకున్నప్పటికీ ధర్మాన్ని ఆచరించే వ్యక్తి నిజమైన ఫలాన్ని పొందుతాడు. అదే వేమన తన యొక్క చిన్న పద్యంలో చెప్పాడు. ఇదేంటంటే బౌద్ధ ధర్మం ఏం చెప్తుందంటే, నువ్వు ఎన్ని మత గ్రంథాలన్నా చదువు, ఎన్ని పవిత్ర గ్రంథాలన్నా చదువు, కానీ అందులో ఉన్న విషయాన్ని నువ్వు నేర్చుకున్న ప్రకారము దాన్ని ఆచరించకపోతే, అంటే ప్రాక్టికల్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతే నీకు నిజమైన ప్రతిఫలం అంటే మంచి రిజల్ట్ రాదు. అదే చెప్తున్నా. బొగ్గుని పాలతో కడిగినప్పటికీ అది ఎలాగైతే తెల్లగా రాదో, ఈ హీనగుణం అంటే చెడు గుణాలు ఉన్నవాడు పరిస్థితి అలాగే ఉంటుంది. ఇదే బౌద్ధ మతం కూడా చెప్తుంది. అలాగే గురు గ్రంథంలో ఏముందో చూద్దాం. సిక్కు మతంలో, సిక్కు బోధనలో కేవలం మత గ్రంథాలను చదవడం లేదా బాహ్య ఆచారాలు చేయడం కంటే సత్యము, వినయము, సేవ మరియు మంచి జీవితం ముఖ్యమని బోధిస్తుంది. అంటే చదువుకున్నంత మాత్రాన పొద్దుటే లేచి వాకింగ్ చేసేసి వచ్చి స్నానం చేసి తలస్నానం చేసేసి దేవుడి బొమ్మ దగ్గర నిలబడి ప్రార్థన చేసుకున్నంత మాత్రాన నీలో మంచి ప్రవర్తన లేకపోతే ఇవన్నీ వ్యర్థము, నీకు ఎందుకు పనికిరావు అని గురు గ్రంథ సిక్కు మతం చెప్తుంది. అలాగే తిరుక్కలాలు ఇందులో ఏం చెప్తుందంటే, మనిషి యొక్క నిజమైన ప్రయోజనము మంచి నడవడిని పెంపొందించడమే. మనిషిలో మంచి నడవడిని పెంపొందిస్తే అతని యొక్క జ్ఞానము దానికి ఉపయోగపడుతుంది, లేదంటే దానికి ఉపయోగపడదు అని చెప్తుంది. అలాగే కన్ఫ్యూషన్ చైనా గ్రంథంలో ఏం చెప్తుంది? కన్ఫ్యూషన్ బోధనలో నిజమైన విద్య అంటే కేవలం తెలుసుకోవడం కాదు, నేర్చుకున్న దానిని జీవితంలో ఆచరించడం మరియు మంచి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడము అని చైనా గ్రంథం చెప్తుంది. కన్ఫ్యూషన్ అనే గ్రంథం చెప్తుందన్నమాట. అంటే ప్రతి దేశంలోనూ వారికి ఒక ప్రామాణికం ఉంటుందన్నమాట. మన దేశంలో హిందూ మత గ్రంథాలు ఉన్నాయి, అలాగే క్రైస్తవ గ్రంథం ఉంది, ఖురాన్ ఉంది, అన్నీ ఉన్నాయి. అలాగే కొన్ని దేశాల్లో ఓన్లీ బైబిల్ ఉంది, కొన్ని దేశాల్లో ఓన్లీ ఖురాన్ ఉంది, కొన్ని దేశాల్లో ఉన్నాయి. చైనాలో కన్ఫ్యూషన్ అనేదట. ఇవన్నీ చూస్తే ఇవన్నీ కూడా ఈ ఒక్క చిన్న పద్యంలో నిక్షిప్తమై ఉన్నాయి, అంటే ఇంప్లిమెంట్ అయి ఉన్నాయి అని చెప్పచ్చు. అంటే వేమన ఏం చెప్పాడు? చిన్న లైన్లో ఒక లైన్ వేమన ఏం చెప్పాడంటే, చదువు ఉన్నా చెడు గుణము పోకపోతే ప్రయోజనం లేదు. మనిషిలో చదువు ఎంత ఉన్నా వాడిలో ఉన్న చెడు గుణం పోకపోతే వాడికి ఏం ప్రయోజనం ఉండదు. అలాగే బైబిల్ ఏం చెప్తుంది? జ్ఞానము ప్రేమ మరియు ఆచరణలో ఉండాలి. జ్ఞానం అనేది ప్రేమలో కనిపించాలి, క్యారెక్టర్లో కనిపించాలని బైబిల్ చెప్తుంది. అలా ఖురాన్ ఏం చెప్తుంది? జ్ఞానంతో పాటు ఆత్మశుద్ధి అవసరము అని ఖురాన్ చెప్తుంది. భగవద్గీత ఏం చెప్తుంది? నిజమైన జ్ఞానము వినయము మరియు సద్గుణాలతో ఉంటుంది అని భగవద్గీత చెప్తుంది. అంటే నిజమైన జ్ఞానం అంటే నువ్వు నేర్చుకున్నది మంచి జ్ఞానం అయితే నీలో ఏముంటుంది? ఒబీడియన్స్ ఉంటుంది, నీలో మంచి క్యారెక్టర్ ఉంటుంది అని భగవద్గీత చెప్తుంది. అలాగే ధర్మపదం అంటే బౌద్ధ మతం ఏం చెప్తుంది? చదవడం కంటే ధర్మాన్ని ఆచరించడం. అంటే నువ్వు ఎంత చదువుకున్నది అన్నది ఇంపార్టెంట్ కాదు, ఎన్ని డిగ్రీలు ఉన్నది ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఆచరించే ధర్మము ఏ లెవెల్లో ఉంది, లెవెల్ ఆఫ్ యువర్ క్యారెక్టర్, యువర్ ప్రాక్టికల్ లైఫ్, అది ముఖ్యమని చెప్తుంది. అలా గురు గ్రంథంలో ఏముంది? నిజమైన జీవితము సేవ, వినయము, సత్యములో ఉంటుంది. నువ్వు ఎంత చదువుకున్నా, ఎంత డబ్బు సంపాదించినా, ఏం చేసినా నువ్వు సమాజం పట్ల నీకు రెస్పాన్సిబిలిటీ ఉంటే సమాజానికి సేవ చేస్తావు. సమాజంలో
ఒబీడియన్స్గా ఉంటావు, అంతేగాని వైలెంట్గా ఉండవు. ఓకే, పిచ్చోడ్లాగా ఉండవు. అలాగే నీలో సత్యం ఉంటుంది అని చెప్తాను. తిరుక్కునాలో ఏముంటుంది, తిరుక్కు అంటే తమిళ ఇది అనుకుంటుంది, తమిళ గ్రంథం. విద్యకు అలంకారంగా మంచి నడవడిక ఉంటుందంట. అంటే విద్య నువ్వు ఎంత విద్యావంతుడో ఎలా చెప్పచ్చు అంటే, నీలో ఉన్న మంచి క్యారెక్టర్ని బట్టి నీవు విద్యావంతుడిగా గుర్తిస్తారంట. అంతేగాని నువ్వు ఎంబీబీఎస్, ఎండి, ఏయో చదువుకున్నంత మాత్రాన, పిహెచ్డీలు చేసినంత మాత్రాన కాదు. అందుకే చూడండి, కొంతమంది ఏమీ చదవకపోయినా వారికి క్యారెక్టరు, వారి యొక్క ఉన్నత స్థితి, అంటే అదే సమాజం పట్ల వాళ్ళకు ఉన్న బాధ్యత, వీటన్నిటినీ గుర్తించి వాళ్ళకి ఏం చేస్తారు, డాక్టరేట్ ఇస్తారు. హానరరీ డాక్టరేట్ అని కొన్ని యూనివర్సిటీలు ఇస్తూ ఉంటాయి, అవునా కదా. వారి యొక్క దీన్ని బట్టి, సమాజంలో వాళ్ళకున్న మంచి పేరుని బట్టి అంటారు. సో ఫైనల్గా ఒక్క మాటలో చెప్తాను, చదువు తలలో జ్ఞానాన్ని నింపుతుంది. కానీ తలలో అంటే బ్రెయిన్లో, మన బ్రెయిన్లో జ్ఞానాన్ని, చదువు ఎడ్యుకేషన్ అనేది జ్ఞానాన్ని నింపుతుంది. కానీ మంచి గుణము హృదయాన్ని మార్చుతుంది. మంచి గుణం, నీకు మంచి గుణం ఉంటే అది హృదయాన్ని మార్చుతుంది. హృదయము మారని చదువు బొగ్గును పాలతో కడిగినట్లే. ఇది మొత్తం అన్ని మత గ్రంథాల నుంచి, వేమన పద్యం నుంచి ఫైనల్గా చెప్పేది ఏంటంటే, నీ హృదయం మారకపోతే నీ చదువు అంటే నీ హృదయము మారని నీ చదువు ఉన్నది, ఆ చదువు ఎలాంటిదంటే బొగ్గును అంటే కోల్ను పాలతో అంటే మిల్క్తో కడిగినట్లే. కడిగితే ఎంత యూజ్లెస్ థింగో నీకు మంచి గుణం లేకపోతే నువ్వు ఎంత చదివినా, నీకు ఎంత జ్ఞానం ఉన్నా అది వ్యర్థము. కాబట్టి జెన్ ఆల్ఫాకి నేను చెప్పేది ఏంటంటే, మీరు మంచిని నేర్చుకోండి, మంచి క్యారెక్టర్ నేర్చుకోండి. మీరు నెక్స్ట్ తరంలో మీరు ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయండి, సమాజానికి ఉపయోగపడండి. కానీ సమాజానికి భారంగా ఉండొద్దు. సమాజం మీరు ఎంత సంపాదించినా, ఏం చేసినా, ముఖ్యంగా డబ్బు, హోదా ఏది సంపాదించినా నీలో మంచి క్యారెక్టర్ లేకపోతే వ్యర్థం. కాబట్టి నువ్వు మంచి క్యారెక్టర్ సంపాదించుకోవడానికే ప్రయత్నం చేయండి. జై హింద్.